Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము కొత్త రకం చపాతీ చేద్దామండి. చాలా వెరైటీగా మంచి హెల్దీ చపాతీ చాలా బాగుంటుంది. మనము రాడిష్ తురుముతో, అదేవిధంగా క్యారెట్, రాడిష్ తురుముతో చపాతీలు చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ క్యూమిన్స్ వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇందులోకి 1/4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పసుపు చిటికెడు, కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. మిర్చి పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా 1/4 టీ స్పూన్, కొద్దిగా క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్ 1/4 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/4 టీ స్పూన్, కొద్దిగా గరం మసాలా పౌడర్ 1/4 టీ స్పూన్. ఇదంతా కూడా ఒక 1 మినిట్ సాట్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము కొద్దిగా క్యారెట్ తురుము వేసుకున్నాము. 1 కప్ వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి. మెజర్మెంట్తో 1 కప్పు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను పొటాటో తీసుకున్నాను. చిన్న పొటాటో సన్నగా తురుముకొని కోల్డ్ వాటర్లో వేసుకొని బాగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న పొటాటో తురుము 1/4 కప్ వేసుకోవాలి. అదేవిధంగా రాడిష్ తురుము వేస్తున్నాను. మనకి వాటర్ వస్తుంది బాగా. ఇది మొత్తము బాగా స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా నేను 1 కప్పు తీసుకున్నాను. మెజర్మెంట్తో 1 కప్ వస్తుంది. ఇక కొత్తిమీర వేసుకున్నాను. కొద్దిగా హింగ్ వేసుకున్నాము. సో ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుని మనకి రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము, కుక్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. సో ఇది మొత్తము బాగా ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ బాగా దగ్గర పడిపోయింది. బాగా కర్రీ బాగా ముద్దలాగా తయారైపోయింది. చూసారా? ఈ విధంగా చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 2 కప్స్ హోల్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఫుల్ తీసుకున్నాను. సో ఈ బౌల్లో వేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్ పెరుగు. ఇందులోకి ఈ స్టఫింగ్ అంతా యాడ్ చేసేద్దాము. కర్రీ మొత్తము
వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందాము. పిండిలోకి బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా పిండి ముద్దలాగా కలుపుకున్నాము. సాఫ్ట్ డో వచ్చే వరకు కలుపుకోవాలి. వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. మనకి చేతికి అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము సాఫ్ట్గా డో కలిపి పెట్టుకోవాలి. చూడండి, బాగా మనము ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు మనము ఒక క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకుందాము. 15 to 20 minutes పక్కన పెట్టుకొని, ఓకే అండి, ఇప్పుడు మనము పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకున్నాము. మనకి చపాతీ ఎంత సైజు కావాలంటే అంత సైజు బాల్స్ లాగా ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా మనము ఉండలు చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము చపాతీ రెడీ చేసుకున్నాము. కొద్దిగా పిండి వేసుకొని ప్రెస్ చేసుకున్నాము. ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను. ట్రయాంగిల్ చపాతీస్ చేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా ఫ్లోర్ అద్దుకొని ప్రెస్ చేసుకోవాలి. మనకి షేప్స్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము చపాతీలు రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి, మనము చపాతీస్ ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా పెనం మీద వేసుకొని 2 sides కాల్చుకోవాలి. టర్న్ చేసుకున్నాము. కొద్దిగా మనము బటర్ వేసుకుని కాల్చుకున్నాము. గీ, బటర్, ఆయిల్ ఏదైనా మనము యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. రుచి చాలా బాగుంటుంది. మనకి మంచి హెల్దీ రెసిపీ. అంతేనండి, చపాతీ రెడీ. చూసారు కదా, మిగతావి కూడా చేసుకుందాము.
ఓకే అండి, చూసారు కదా మనకి చపాతీస్ రెడీ. ముల్లంగి, క్యారెట్ ఈ విధంగా వేసుకొని చపాతీలు రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా, టేస్టీగా ఉంటాయి. పొటాటో అన్నీ కూడా మనము ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ. కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను ఎగ్ బుర్జీ, అదేవిధంగా పెరుగు కర్డ్తోని సర్వ్ చేస్తున్నాను. సో మనము ఉట్టివే కూడా తినేసేయచ్చు, అంత బాగుంటాయి. చాలా మంచి రెసిపీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.